డిమాండ్ పవన్ గురించి. ఇది డిమాండ్ పవన్ రింగ్ వేసాడు కదా, శ్రీజ డిమాండ్ పవన్ వీళ్ళిద్దరిలో అప్పుడు శ్రీజ అయితే ఆర్గ్యూ చేసింది. సరే బజర్ అయిన తర్వాతే తను విసిరాడు, గాల్లో ఉంది అని చెప్పి అన్నారు. సో అది నేను అంతలా గమనించాను. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, అంటే కొంతమంది కామెంట్స్, కొంతమంది ఏంటంటే బజర్ అంటే స్లో మోషన్ చూస్తే అర్థమైంది అన్నారు. బట్ ఏంటంటే టీవీ ఎపిసోడ్ లైవ్ చూసినప్పుడు అది వెనక్కి జరగడానికి ఉండదు. అంటే హాట్స్టార్ లైవ్ చూసినప్పుడు కూడా ఏమైందంటే ఇప్పుడు లైవ్లో బ్యాక్ ఫార్వర్డ్ చేయడానికి ఉండదు. ఎవ్రీ 15 minutesకే అది 10 minutes, లాస్ట్ 10 minutes బ్యాక్వర్డ్ చేయడానికి అవుద్ది. సో అది అవ్వాలంటే అది ఎపిసోడ్ మనకి ఇంకా రావాలి. ప్రస్తుతానికి అది ఇంకా నేను ఇది రికార్డ్ చేసే సమయంలో అది ఇంకా లైవ్లోనే ఉంది. సో నేను చూసిన దాన్ని బట్టి ఏంటంటే నేను ఫస్ట్ థింగ్ అంతలా గమనించాలి. బజర్ వచ్చిన తర్వాత శ్రీజ 2 వేసింది సూపర్ కదా, తనే సేఫ్ అని నేను అనుకున్నాను. బట్ మనకు నిన్నే తెలుసు కదా శ్రీజ ఎలిమినేట్ అయిందని. అయితే డిమాండ్ ఎలా విసిరాడు, విసిరిన వెంటనే అది లక్, చాలా ఫ్యాక్టర్స్ కదా అలా లాస్ట్ మినిట్లో పడడం అనేది. నిజంగా అది చాలా లక్ కలిసి వచ్చింది అనాలి. కరెక్ట్గా పడింది. సో అప్పటికి తను ఆర్గ్యూ చేసింది, సార్ బజర్ అయిన తర్వాత పడింది, అది కౌంట్లోకి రాదంటే గాల్లో ఉంది అప్పుడు. సో బజర్ అయిన తర్వాత ఇలా గాల్లో ఉంది, సో పడినా తను చేసేది ఏం లేదు, తను వదిలేశాడు కాబట్టి అందులో పడింది కాబట్టి ఇక్కడ అందరూ చూసారు శ్రీజ అని చెప్పి అక్కడ మాట్లాడారు నాకు సార్. అయితే ఇంకొక రివ్యూవర్ ఎవరు ఇలా అన్నారు, అంటే స్లో మోషన్లో చూస్తే ఎలా ఉంది అన్నారు. బట్ ఏమో అది నాకు తెలీదు. ఒకవేళ మీకు అని అనిపించింది, నేను అంత అలా గమనించరా. అండ్ మోర్ ఓవర్ అక్కడ చూస్తే ఒకవేళ ఇది కానీ తప్పు అయితే ఇదే అన్ఫేర్ ఎలిమినేషన్. ఇప్పటి వరకు హౌస్లో డిజర్వ్ అని నేను ఎప్పుడు ఫెయిర్ అన్ఫేర్ అనుకుని నేను ఎప్పుడు ఏం మాట్లాడలా. బట్ ఇది జరిగితే కనుక డిమాండ్ పవన్ బదులు శ్రీజ బయటకు వెళ్ళింది, అది అన్ఫేర్ నిజంగా. సో మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.